ఇప్పుడు ఈ శునకానందం పొందుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలకు, ఆ రాజకీయ పార్టీల అడుగులకు మడుగులొత్తుతున్నటువంటి కొంతమంది మీడియా ముసుగులో ఉన్నటువంటి వికృత ఆనందం పొందుతున్నటువంటి ఈ కుహన జర్నలిస్టులకు కూడా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, దయచేసి ప్రజల ఆలోచనని గౌరవించండి, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించండి. కేవలం మీకు అప్పటికప్పుడు వండి వార్చే వార్తలకు ప్రాధాన్యత ఇవ్వమని, మిమ్మల్ని వెనక ఉండి నడిపించేటటువంటి దుష్టశక్తుల పన్నాగంలో మీరు చిక్కుకొని మాట్లాడే మాటలు ఈ సమాజాన్ని కొంచెం కలవరపాటుకు గురి చేస్తాయి, కన్ఫ్యూజన్కి గురి చేస్తాయి. కానీ ఇవాళ ప్రజాస్వామికవాదులు, ప్రజాతంత్రవాదులంతా కూడా కొంత నిజాయితీగా ఆలోచిస్తూ ఉన్నారు, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వడ్డేపల్లి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ క్షణం కూడా మీడియా సమావేశంలో చూసినారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మరియు తెలంగాణ జాగృతి కలిసే ఉన్నాయి, కలిసే పోటీ చేసినాయి, కలిసే అభ్యర్థులు నిలబెట్టినాయి. ఈ విజయం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, తెలంగాణ జాగృతి, మరీ ముఖ్యంగా కవితక్క గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వచ్చిన తీర్పు ఇది. ఈ తీర్పును అపహాస్యం పాలు చేస్తాం. ఈ తీర్పును కూడా మేము లెక్క చేయమని ఒక అహంకారపూరితంగా మాట్లాడుతూ, అహంకారపూరితంగా ప్రచారాలు చేసే వాళ్ళకి తాత్కాలికంగా మీకు శునకానందం పొందుతున్నారు కావచ్చు, కానీ ప్రజల మధ్య చాలా చులకన అవుతూ ఉన్నారు.